ఈరోజు రాత్రి ఈ ఒక్క చిన్న పూజ చేయి తల్లి. 5 రోజుల్లో నీ కోరిక నెరవేరుతుంది. ఇది పరమశివుడి సందేశం. తల్లి, నీ మనసులో ఉన్న ఆ ఒక్క కోరిక ఎవరికీ చెప్పలేక నువ్వు ఒంటరిగా బాధపడుతున్నావు కదా. ఎన్ని రోజులు దేవుణ్ణి ప్రార్థించావు, ఎన్నిసార్లు ఆశపడ్డావు, కానీ ఫలితం కనిపించలేదా? విను తల్లి, ఈరోజు నేను చెప్పబోయేది సాధారణ విషయం కాదు. ఇది స్వయంగా శివుడు ఇచ్చే సందేశం. ఈ రాత్రి నువ్వు ఒక చిన్న పూజ చేస్తే 5 రోజుల్లో నీ కోరిక నెరవేరుతుంది. స్కిప్ చేయకు తల్లి, ఇది నీ జీవితాన్ని మార్చే అవకాశం. ఒక అమ్మాయి ఉంది తల్లి, ఆమె పేరు అనిత. ఆమె జీవితం బయటకు బాగానే కనిపించేది, కానీ లోపల మాత్రం కుటుంబ సమస్యలు, డబ్బు కొరత, ఆరోగ్య సమస్యలు, ప్రేమలో విఫలం. ఆమె ఒక్కో రోజు గడపడం చాలా కష్టంగా ఉండేది. ఒకరోజు రాత్రి ఆమె చాలా బాధతో నిద్రపోయింది. ఆ రాత్రి ఆమెకు ఒక అద్భుతమైన కల వచ్చింది. ఆ కలలో శివుడు ప్రత్యక్షమయ్యాడు. అతని కళ్ళలో ఒక అపారమైన కరుణ, ముఖంలో ఒక శాంతి. ఆయన ఇలా అన్నాడు, తల్లి, నువ్వు చాలా బాధపడుతున్నావు, నాకు తెలుసు. ఈ రాత్రి నేను చెప్పే విధంగా ఒక చిన్న పూజ చేయి. 5 రోజుల్లో నీ కోరిక నెరవేరుతుంది. తల్లి, ఇప్పుడు శ్రద్ధగా విను. ఈ పూజ చాలా సింపుల్ కానీ చాలా పవర్ఫుల్. రాత్రి నిద్రకు ముందు స్నానం చేయాలి. శివుడి ఫోటో ముందు ఒక దీపం వెలిగించాలి. బిల్వపత్రం చాలా ఇష్టం శివునికి. ఆ బిల్వపత్రం ఉంటే మంచిది, లేకపోతే ఏ పువ్వైనా సరిపోతుంది. ఈ మంత్రం 21 సార్లు జపించాలి. ఓం నమః శివాయ. కళ్ళను మూసుకొని నీ కోరికను స్పష్టంగా చెప్పు. భావంతో చెప్పు తల్లి, కన్నీళ్లు వస్తే ఆపకు. ఆ అమ్మాయి కూడా అదే విధంగా చేసింది. మొదటి రోజు ఆమె మనసు కొంచెం ప్రశాంతంగా అనిపించింది. 2వ రోజు ఆమెకు ఒక చిన్న శుభవార్త వచ్చింది. 3వ రోజు ఆమె సమస్యలు ఒక్కొక్కటిగా తగ్గడం మొదలయ్యింది. 5వ రోజు ఆమె కోరిక పూర్తిగా నెరవేరింది. తల్లి, ఇది మంత్రం శక్తి మాత్రమే కాదు, ఇది శివుడి యొక్క కరుణ. నువ్వు నిజంగా భక్తితో పిలిస్తే శివుడు ఎప్పుడూ స్పందిస్తాడు. ఈ పూజ చేస్తూ నువ్వు అనుమానం ఉండకూడదు, మధ్యలో ఆపకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు. నమ్మకం మరియు భక్తి కలిస్తేనే ఫలితం. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కామెంట్లో ఇలా టైప్ చేయండి, ఓం నమః శివాయ అని. అంతేకాకుండా మీకు ఎటువంటి సమస్యలున్నా లేదా కోరికలు ఉన్నా కూడా కామెంట్లో టైప్ చేయండి. నువ్వు ఈ కామెంట్ చేస్తే శివుడి ఆశీర్వాదం నీపై పడుతుంది తల్లి. తల్లి, నువ్వు ఎంతగా బాధపడుతున్నావో, ఎంతగా ఎదురు చూస్తున్నావో శివుడికి అన్నీ తెలుసు. నువ్వు ఒంటరిగా లేవు, ఆయన నీతో ఉన్నాడు. ఈ రాత్రి ఈ చిన్న పూజ చేయి. 5 రోజుల్లో మార్పు చూడు. ఇది నీకు వచ్చిన ఒక అవకాశం, దాన్ని వదులుకోకు తల్లి. ఈ రాత్రి నిద్రపోయే ముందు ఓం నమః శివాయ అని జపించు. 5 రోజుల్లో నీ జీవితం మారిపోతుంది. ఇప్పుడే ఆపకు తల్లి, ఇక్కడ నుంచి కథ అసలు లోతుకు వెళ్తుంది. నీ మనసును తాకే నిజం ఇప్పుడు మొదలవుతుంది. ఆమె జీవితంలో జరిగిన మరిన్ని మార్పుల గురించి తెలుసుకుందాము. ఆ 5వ రోజు తర్వాత ఆమె జీవితంలో వచ్చిన మార్పు ఒకటి కాదు తల్లి, ఆమె మనసు పూర్తిగా మారిపోయింది. మునుపెన్నడూ చూడని ధైర్యం ఆమెలో వచ్చింది. భయం అన్నది పూర్తిగా మాయమైంది. ఆమె ఒక్కసారిగా అర్థం చేసుకుంది, ఇది కేవలం నా కోరిక నెరవేరడం కాదు, ఇది దేవుడి సాన్నిధ్యం అని. తల్లి విను, ఇది చాలా ముఖ్యమైన విషయం. శివుడు ఎవరినైనా ఆశీర్వదించే ముందు ఒక చిన్న పరీక్ష చేస్తాడు. ఆ పరీక్ష ఏమిటంటే, నీకు అనుమానం వస్తుంది, ఇది నిజంగా పనిచేస్తుందా అనిపిస్తుంది. కానీ అదే సమయంలో నువ్వు నమ్మకాన్ని వదలకపోతే శివుడు నీకు తప్పకుండా ఫలితం ఇస్తాడు. ఆమెకు వచ్చిన చివరి పరీక్ష ఏంటో తెలుసా తల్లి? 5వ రోజు ముందు రాత్రి ఆమెకు ఒక్కసారిగా ఒక చెడు వార్త వచ్చింది. ఒక పెద్ద సమస్య మళ్ళీ ముందుకొచ్చింది. ఆమె మళ్ళీ బాధపడింది. ఇంతవరకు వచ్చిన మార్పు వృధా అయిపోయిందా అని అనుకుంది. కానీ ఆమె ఒక నిర్ణయం తీసుకుంది, ఏం జరిగినా నేను ఈ పూజ ఆపను అని. ఆ రాత్రి కూడా ఆమె కన్నీళ్లు పెట్టుకుంటూ ఓం నమః శివాయ అని జపించింది. మరుసటి రోజు ఉదయం ఆమెకు ఒక కాల్ వచ్చింది.
ఆ సమస్య పూర్తిగా సాల్వ్ అయిపోయింది అని. ఆమెకు నమ్మశక్యం కాలేదు. ఆమె కళ్ళలో ఆనందపు కన్నీళ్ళు. ఈ కథలోని అసలు సందేశం ఏంటంటే, తల్లి, ఈ కథ ఎందుకు చెప్తున్నానంటే, జీవితంలో సమస్యలు రావడం సహజం. కానీ నువ్వు నమ్మకాన్ని వదలకపోతే దేవుడు ఎప్పుడూ నీ పక్కనే ఉంటాడు. శివుడు చాలా సింపుల్గా ఉంటాడు, కానీ అతని శక్తి అపారమైనది. తల్లి, ఈ చిన్న పూజలో ఒక గొప్ప రహస్యం దాగి ఉంది. దీపం వెలిగించడం అంటే నీలోని అంధకారం తొలగించడం. మంత్రం జపించడం అంటే నీ ఆత్మను శుద్ధి చేయడం. కోరిక చెప్పడం అంటే నీ హృదయాన్ని దేవుడికి అప్పగించడం. నీకు ఎందుకు ఇప్పటి వరకు ఫలితం రాలేదు? ఇది కూడా ఒక నిజం తల్లి. చాలామంది పూజలు చేస్తారు, కానీ ఫలితం రావడం లేదు. ఎందుకంటే మనసు ఎక్కడో ఉంటుంది, నమ్మకం ఉండదు, మధ్యలో ఆపేస్తారు. కానీ నువ్వు ఇలా చెయ్యి. నువ్వు పూర్తి హృదయంతో చేస్తే ఫలితం తప్పకుండా వస్తుంది. తల్లి, విను. ఈ పూజను ఆటలా తీసుకోకు. ఇది ఒక దివ్య ప్రక్రియ. నువ్వు భక్తితో చేస్తే అది అద్భుతం చేస్తుంది. నిర్లక్ష్యంగా చేస్తే ఫలితం రాదు. ఈ పూజ చేసే సమయంలో ఒక చిన్న పని చేయి. ఒకరికి సహాయం చేయి. అది డబ్బు కావచ్చు, లేదా ఒక మంచి మాట కావచ్చు. ఎందుకంటే శివుడి దయను చాలా ఇష్టపడతాడు. ఈ పూజ చేసిన తర్వాత నీకు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి తల్లి. నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. అకస్మాత్తుగా మంచి వార్తలు వస్తాయి. నీకు ధైర్యం పెరుగుతుంది. ఇవన్నీ శివుడి సంకేతాలు. ఇప్పుడు కామెంట్లో ఇలా టైప్ చేయి తల్లి, ఓం నమః శివాయ, నా కోరిక నెరవేరాలి అని. ఈ మాట నువ్వు టైప్ చేసిన క్షణం నీ ప్రార్థన శివుడికి చేరుతుంది. తల్లి, నీ బాధలు నిజమే, నీ కన్నీళ్ళు నిజమే, కానీ నీ ఆశ కూడా నిజమే. నువ్వు ఎంతగా కోరుకుంటున్నావో శివుడికి తెలుసు. నువ్వు ఒక అడుగు వేస్తే ఆయన 10 అడుగులు ముందుకు వస్తాడు. ఈ రాత్రి ఆలస్యం చేయకుండా స్నానం చేసి దీపం వెలిగించి ఓం నమఃశివాయ అని జపించు. 5 రోజులు ఆపకుండా చేయి. నీ జీవితంలో జరిగే మార్పును నువ్వే ఆశ్చర్యపోతావు. తల్లి, ఈ సందేశం నీకు యాదృచ్ఛికంగా రాలేదు. ఇది శివుడి పిలుపు. ఈ రాత్రి జపించు. 5 రోజుల్లో నీ జీవితాన్ని శివుడు స్వయంగా మార్చేస్తాడు. చూసారా, శివయ్య నీ కోసం, మనందరి కోసం ఎంత చక్కటి సందేశాన్ని తీసుకొని వచ్చారో. శివయ్య చెప్పినట్లు ఈ మంత్రాన్ని ఎవరు పఠిస్తారో కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఓం నమఃశివాయ కామెంట్ చేయండి. అలాగే మీ కోరికలను, సమస్యలను అన్నీ కామెంట్ రూపంలో టైప్ చేయండి. మీ సమస్యలన్నిటికీ శివయ్య ఒక చక్కటి పరిష్కారం తీసుకొని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక చక్కటి సందేశంతో మీ ముందుంటాను. ఓం నమః శివాయ.